నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా గూడూరులో కాటన్ సెర్చ్, సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశామన్న డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. మళ్లీ తెరపైకి విశాఖ మాజీ ఎంపీ సత్యనారాయణ కిడ్నాప్ వ్యవహారం. రౌడీ షీటర్ హేమంత్ తో మాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం. సీతానగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాజానగర్ ఎమ్మెల్యే బత్తుల. తల్లిపాలే బిడ్డకు క్షేమకరమన్న విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందని స్పష్టం. గంజాయిని విక్రయించిన, నిషేధిత వస్తువులు రవాణా చేసిన కఠిన శిక్షలు తప్పవని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని అరుంధతీవాడ, బనిగి సాహెబ్ పేట ప్రాంతాల్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 60 మంది పోలీసు సిబ్బందితో కాటన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు నిర్వహించిన కాటన్ సెర్చ్ లో సరైన ధృవీకరణ పత్రాలు లేని 11 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అసాంఘిక కార్యక్రమాలను అణచివేసేందుకు కాటన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలియజేశారు. వాహనదారులు సరైన ధృవీకరణ పత్రాలను ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ పాపారావు, రెండవ పట్టణ సీఐ రవికిరణ్, రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం కాటన్ సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో 11 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. మన ఎస్పీ గారు ఏంటంటే ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోయినా, అలాంటి గంజా అమ్మినా కానీ, దానికి ఈక్వల్గా ఏదైనా కానీ అనాథరైజ్డ్ ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నా కానీ గంజా గురించి మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా గంజా అమ్మితే మనకి వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏదైనా ఒక 2 or 3 కేసులు ఇన్వాల్వ్ అయితే పీడీ యాక్ట్ కూడా పెట్టమని చెప్పి పైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందుకని ఎవరైనా తిక్కల పనులు చేస్తే మనకి వాళ్ళ గ్యారెంటీగా సివిల్గా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మా పోలీస్ స్టేషన్లో మా 1 టౌన్ సీఏ గారు, 2 టౌన్ సీఏ గారు అండ్ రూరల్ సీఏ గారు అండ్ ఒక 60 మంది స్టాఫ్ మొత్తం పాల్గొన్నారు. దీంట్లో ఈ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. కొంతమంది సస్పెక్టెడ్ హౌసెస్ కూడా కొన్ని ఏరియాలో కొంత కాటన్ సెర్చ్ ద్వారా కొంచెం చెక్ చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ ఏదైనా జరిగితే మటుకి వాళ్ళ మీద సివియర్గా పీడీ యాక్ట్ చేయడం జరుగుతుంది. దీని మీద ఈరోజు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం కాటన్ చెక్ చేయాలి. నగరంలో పార్కుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. బాంబే కాలనీ, ఎఫ్ బ్లాక్, జీ బ్లాక్ గ్రౌండ్స్ పార్కులకు ఈ మేరకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని పార్కులను కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే అభివృద్ధికి కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఈ పార్కుల్లో గతంలో అసాంఘిక కార్యక్రమాలు జరిగేవని, ఇప్పుడు ఆ పార్కులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ప్రజల్లోకి వినియోగంలో తీసుకురావాల్సినటువంటి కాలనీల మధ్య, పేదల కాలనీల మధ్య ఉండే ఓపెన్ సైట్లు, పార్క్ స్థలాల్ని అశ్రద్ధ చేశారు. అవి నిరుపయోగంగా ఉండిపోయినాయి. ప్లస్ అసాంఘిక కార్యక్రమాలకి కుర్రవాళ్ళు బీర్లు బాటిల్ తాగుతూ, మందు తాగుతూ, గంజాయి తాగుతూ అలా గడిపేవాళ్ళు. ఈ పరిసరాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, కుటుంబాలు, చదువుకునే ఆడపిల్లలు చాలా భయాందోళనలతో బతికేవాళ్ళు. మొన్న మేము కొత్త గవర్నమెంట్ వచ్చినాక మా డివిజన్ల పర్యటనలో భాగంగా స్థానిక మహిళలు, స్థానిక పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ సమస్యను మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పోలీస్ అధికారులతో మాట్లాడడం. పోలీస్ అధికారులు చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేశారు. ఇవాళ ఎక్కడా కూడా అల్లరి మూకలు ఈ ప్రాంతానికి రాకుండా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అట్లాగే మున్సిపల్ అధికారులకి ఆ రోజు మా ఏఈకి, మా డిఈకి, ఈ గారికి అందరికి కూడా చెప్పాం. వెంటనే దీన్ని కాంపౌండ్ వాళ్ళు ప్లస్ మహిళలు జిమ్ చేసుకోవడానికి జిమ్ ఎక్విప్మెంటు, పిల్లల ప్లే ఎక్విప్మెంట్ కూడా పెట్టమని చెప్పాం. దానికి అధికారులు వెంటనే మంజూరు చేశారు. కమిషనర్ గారితో కూడా మాట్లాడాం. ఇవాళ ఆ రోజు ఇన్స్పెక్షన్ చేసినటువంటి బాంబే కాలనీలో 67 డివిజన్లో 2 పార్కులు, ఒకటి 19,45,000, ఒకటి 19,65,000 2 శాంక్షన్ అని ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. ఈ వినియోగంలో తీసుకొస్తున్నాం. బ్రహ్మాండంగా దీన్ని స్థానిక ప్రజలందరికీ ఉపయోగం.
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో దుమారం రేపుతుంది. గత ఏడాది జరిగిన కిడ్నాప్ కేసును రీఓపెన్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎంవీవీ సత్యనారాయణ స్పందించారు. తన కుటుంబం కిడ్నాప్ కేసులో పునర్విచారణ చేస్తే అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటనపై మళ్లీ విచారణ జరపాలని కోరుతున్నట్లు తెలిపారు. రౌడీ షీటర్ హేమంత్తో తమకు ఎలాంటి సంబంధం లేదని, తమ సంతకం లేని ఒక ఉత్తరాన్ని బయటకు తెచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హేమంత్తో తనకు సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే దేనికైనా సిద్దమేనని చెప్పారు. డబ్బుల కోసమే తన కుటుంబాన్ని కిడ్నాప్ చేశారని స్పష్టం చేశారు. ఎలక్షన్ అయిన తర్వాత 4వ తారీఖు తర్వాత మేమంతా ఒక షాకులోకి వెళ్ళిపోయాం. ఆ షాకు నుంచి ఇంకా పూర్తిగా తేరుకున్న పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ కొన్ని కారణాల వలన కొంచెం దూరంగా ఉండటం జరిగింది. వార్తలు రోజు మా గురించి రాస్తూ ఉన్నారు. రాసినా సరే ఆ వార్తలను చూసి సరే ఏదో రాసుకునే లేదు, ఏ రాసుకుంటే మనకేమైంది రాసుకొని అని చెప్పేసి నేను వాటి గురించి చూసి కూడా బాధపడినా బాధపడకపోయినా చూసి ఏం మాట్లాడకుండా ఉన్నాం. కానీ అది రోజు రోజుకి వాస్తవాలు కాని అవాస్తవాలను కూడా వాస్తవాల కింద ప్రజలకి ఇంజెక్ట్ చేసి నమ్మించే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొస్తే చాలా బాధ కలిగిన పరిస్థితిలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా భార్య, నా కుమారుడు ఇద్దరినే మా స్నేహితులు, మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారిని 48 గంటల పాటు చిత్రహింసలు పెట్టి వాళ్ళని చావు వరకు తీసుకెళ్ళి చివరికి వాళ్ళిద్దరిని వెనకాల సీట్లో కూర్చోబెట్టి నా కుమారుడిని వెనకాల కారు డిక్కీలో పడుకోబెట్టి సినిమా పక్కీలో అతను కిడ్నాప్ చేసిన వ్యవహారాన్ని అయ్యో పాపం అంటం పోయి దాన్ని ఇంకా కూడా రాళ్ళతో కొట్టి దీని వెనకాల ఏముందో, ఏం కుట్రకోణం ఉందో అని చెప్పేసి ముందుకు తీసుకెళ్లి కార్యక్రమాన్ని చాలా బాధ కలిగించింది. ఎలక్షన్లు అయినాయి, ఓట్లు వేశారు, గెలిచిన వాళ్ళు గెలిచారు, ఓడినోళ్ళు ఓడారు, అయిపోయింది, రాజకీయం అయిపోయింది, ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. గెలిచిన పార్టీలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి, ఓడిన పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేసే దాని మీద వాళ్ళని క్వశ్చన్ చేయాలి. అవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీసే విధంగా, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే విధంగా రకరకాలుగా వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు. విశాఖ ఎంపీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఈరోజు వార్త రావడం జరిగింది. నిన్న మొన్న ప్రశ్నల వర్షం, ఎంవీవీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ మిస్టరీపై పోలీసులు గురి. సరే, ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా, దీంట్లో వీళ్ళ రాసిన దాంట్లో సారాంశం ఏంటంటే, ఫస్ట్ నుంచి చాలా రోజుల నుంచి చాలాసార్లు చెప్పుకొస్తూ ఉన్నారు, నేను పట్టించుకోలేదు దానికోసం. హేమంత్కి నాకు ఏదో సంబంధాలు ఉన్నాయని, హేమంత్తో నేనేదో కొన్ని వ్యవహారాలు సెటిల్మెంట్లు చేయించానని, అతనికి నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చి అతని మీద నాకు కక్ష కట్టి నా కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడని డబ్బుల కోసం చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఎవరికి నచ్చిన స్టోరీలు వాళ్ళు రాసుకున్నారు. దాంట్లో వాస్తవాలు ఏంటో మాకు తెలుసు, బాధపడిన కుటుంబానికి తెలుసు, మా భార్యకి తెలుసు, మా కుమారుడికి తెలుసు, మా స్నేహితులు జీవి గారికి తెలుసు. వచ్చి బతికి వచ్చారనేది వాళ్ళకి తెలుసు, ఆ బాధ అనిపించిన వాళ్ళకి తెలుసు. సరే, జరిగింది ఏదో జరిగింది, మన కర్మ అనుకున్నాం, బాధ అనుకున్నాం, అయిపోయింది, ఇది అయిపోయింది. ఈ కేసుని తిరిగి ఎంక్వైరీ చేసి దీని వెనక కారణాలు ఏంటో తీయాలని మళ్ళీ మొదలుపెట్టారన్నారు. చాలా మంచిది. దీనికోసం పూర్తిగా ఎంక్వైరీ చేయండి, చేసి దాని వెనక ఎవరున్నారు, దాని వెనక ఏం జరిగింది, ఎందుకు చేయవలసి వచ్చింది, పూర్తిగా ఎంక్వైరీ చేసి మరొక్కసారి దాని మీద విచారణ జరిపించమని కూడా నేను కూడా కోరుతా ఉన్నా డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని. హేమంత్కి నాకు ఉన్న సంబంధాల వల్ల ముఖ్యంగా ఇది చాలా దారుణమైన రాత. ఇది 12 స్థలాలు, 5 విల్లాలు, 5 కార్లు నేను ఇచ్చానని, బెంగళూరుకు సంబంధించిన మా కోడల గారి తండ్రి సత్యనారాయణ గారు, ఆయన దగ్గర కూడా వెళ్ళిపోయి ఆయన కూడా ఇందులో ఇరికించేసి, దీనికి ఏ ఒక్కటి కూడా ఆన్సర్ లేవు, పక్కా ఆధారాలతో రాశారు. ఇందులో పార్టీలు ఇష్టం ఉండొచ్చు, తెలుగుదేశానికి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, ఈనాడు తెలుగుదేశం అని పేరు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ వ్యక్తుల్ని వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారే విధంగా ఏ ఒక్కరు చేసినా అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలమాలలతో సుందరంగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మండల మున్సిపల్ కార్యాలయాలకు వివిధ సమస్యలపై అందిన అర్జీలపై వెంటనే స్పందించి గడువులోపు పరిష్కరించాలని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అన్ని మండలాల ఎంపీడీఓలు మున్సిపాలిటీ కమిషనర్లతో మండల మున్సిపాలిటీ వారీగా అందిన దరఖాస్తులపై అధికారులు పరిష్కారానికి తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. ఈ నేపథ్యంలో మండల మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలపై వెంటనే స్పందించి తప్పనిసరిగా గడువులోపు పరిష్కరించాలని స్పష్టం చేశారు. బిల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.